కడప జిల్లా ప్రొద్దుటూరులో విషాద ఘటన చోటు చేసుకుంది. నగరంలోని నడింపల్లి ప్రభుత్వ బాలుర వసతి గృహంలో నరసింహులు ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని మైలవరం మండలం కల్లుట్ల గ్రామానికి చెందిన నరసింహులు గత 5 ఏళ్లుగా ప్రొద్దుటూరులోని వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్నాడు. ఈ ఉదయం సుమారు 6 గంటల సమయంలో హాస్టల్ ప్రాంగణంలో ఉన్న చెట్టుకు ఉరివేసుకున్న స్థితిలో కనిపించాడు. సమాచారం అందుకున్న హాస్టల్ వార్డెన్ హుటాహుటిన చేరుకుని చూడగా అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు గుర్తించారు. అధికారులు వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించారు. హాస్టల్ వద్దకు చేరుకున్న తల్లిదండ్రులు మా కుమారుణ్ణి చంపేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ కొద్దిసేపు ఉద్రిక్తతకు దారితీశారు. పోలీసు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకుని మృతదేహాన్ని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.